నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకుల వేధింపులు ఎక్కడ దాకా వచ్చాయంటే ఆ వేధింపులను భరించలేక జూనియర్ అసిస్టెంట్ ఆత్మహత్య యత్నం చేసేదాకా వచ్చాయి. ఇదంతా ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా? పూర్తి వీడియో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న లకావత్ కల్పన కార్యాలయంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసింది. ఆసుపత్రికి తరలించారు. ఇక జూనియర్ అసిస్టెంట్ కల్పన కాంగ్రెస్ పార్టీ నాయకుల వేధింపుల కారణంగా ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నట్టుగా సూసైడ్ నోట్ కూడా రాసింది. ఆ సూసైడ్ నోట్ని కూడా చదువుతాను నేను. తన సూసైడ్కు కారణం చరణ్ సింగ్, మాజీ ఎంపీటీసీ మేడిపల్లి మాలోత్ మోహన్, పై అధికారులే కారణమని సూసైడ్ లెటర్లో రాసింది. మాలోతు చరణ్ సింగ్ మానసికంగా లైంగికంగా వేధించాడని కల్పన ఆరోపణ. కాంగ్రెస్ నాయకులకు సంబంధించి మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ దగ్గర నుంచి మనం చూస్తున్నాం. మానసికంగా లైంగికంగా వేధించే ప్రయత్నం చేస్తున్నారని మిస్ వరల్డ్ కాంపిటీషన్స్కి వచ్చిన అమ్మాయి కూడా చెప్పింది. దాని మీద ఎంక్వైరీ వేయలేదు, దాన్ని చాలా లైట్గా తీసుకున్నారు. దీని వెనక ఒక భాయ్ ఉన్నాడనే విషయం కూడా బయటకు వచ్చింది. కానీ ఆ భాయ్ ఎవరు అన్నది, ఎందుకు యాక్షన్ తీసుకోలేదన్నది పూర్తిగా క్లియర్గా బయటికి రాలేదు. ఈరోజు ఒక జూనియర్ అసిస్టెంట్ లైంగికంగా మానసికంగా వేధిస్తున్న కాంగ్రెస్ నాయకుడిని ఏమీ చెయ్యలేక తన ప్రాణాలే తను ఆఫీస్లోనే తీసుకోవడానికి సిద్ధమైపోయింది. ఇక వీళ్ళ నాయకులు ఎవరి అండదండలతో రెచ్చిపోతున్నారు అనంటే ఎమ్మెల్యే మాధవరెడ్డి అండదండలు చూసుకొని వేధింపులు అక్రమ పనులు చేస్తున్నారంటున్న కల్పన బంధువులు. మాలోతు చరణ్ సింగ్, మాజీ ఎంపీటీసీ మాలోతు మోహన్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ కూడా వినిపిస్తోంది. నేను ఆవిడ రాసిన లెటర్ని కూడా మన స్క్రీన్ మీద ప్లే చేయడమే కాదు, నేను చదివి కూడా వినిపిస్తాను. ఇదే ఆవిడ రాసిన లెటరు, మన వాళ్ళు స్క్రీన్ మీద ప్లే చేస్తున్నారు. నేను అనగా నాకుడొంత కల్పన, డాటర్ ఆఫ్ దస్రు. నేను నల్లబెల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో 2014లో విఆర్ఏ ఉద్యోగంలో చేరాను. నాకు 2023లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగంలో చేరాను. గత 10 సంవత్సరాల నుండి నేను ఉద్యోగం సాఫీగా చేసుకున్నాను. కానీ నాపై మాలోతు చరణ్ సింగ్, సన్ ఆఫ్ దస్రు, ఆర్బైఓ బిలానాయక్ తండా గారు మేనమామ తేదీ 5/9/2025 రోజున వరంగల్ జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏమనంటే భూ మరియు ధృవీకరణ పత్రాల కోసం వచ్చే వారితో దురుసుగా మాట్లాడటం, గౌరవ నర్సంపేట శాసనసభ్యులను అగౌరవపరిచే విధంగా మాట్లాడటం, అధికారుల పేర్లు రాసి ఆఫీస్ ముందు ఆత్మహత్య చేసుకుంటున్నానని బెదిరించడం, అధికారుల మీద వార్తాపత్రికల్లో తప్పుడు వార్తలు రాయించడం, ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నానని ఆరోపణలు చేయడం జరిగింది. ఈ లెటర్ను నాకు మాలోతు మోహన్, మాజీ ఎంపీటీసీ మేడిపల్లి గారి ద్వారా వాట్సాప్ పెట్టించడం జరిగింది. నేను చెయ్యని పనులను చేసినా అని చెప్పి నిందలేయడం జరిగింది. చరణ్ సింగ్ అనే వ్యక్తి గతంలో నన్ను లైంగికంగా వేధించడము జరిగింది అనేది అతనికి లొంగకపోవడం వల్లనే నాపై అధికారుల అండదండలు చూసుకొని ఇలా చేస్తున్నారు, నాపై ఆరోపణలు వేస్తున్నారు. 29/1/2025 రోజున ఒక తప్పుడు సర్టిఫికేట్ కొరకు పురుషోత్తం సురేష్ అనే వ్యక్తి నేను ఎమ్మెల్యే మనిషిని అని బెదిరించడం జరిగింది. తర్వాత 3/2/2025 రోజున మేడిపల్లిలో వారు ఓరుగంటి కృష్ణ భూమి విషయంలో నాపై ఆఫీసర్ అయిన మండల గర్దావర్ను వచ్చి నిన్ను ఆ విలేజ్ అయిన కల్పనను చంపేస్తానని బెదిరించడం జరిగింది. తర్వాత రోజు నుంచి రోజు ఆఫీస్కి రావడం, నన్ను వ్యంగ్యంగా చూడటం జరుగుతోంది. నాకు అధికారుల అండదండలు ఉన్నాయి అని నన్ను బెదిరించడం జరుగుతోంది. నా భర్త దగ్గర ఉద్యోగం వేసుకొని నేను ఒక్క దగ్గర ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతున్నా. నేను చరణ్ సింగ్ వ్యక్తికి లైంగికంగా లొంగలేదు. కావున ఇదంతా మనసులో పెట్టుకొని అధికారుల అండదండలతో నాపై కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. నా చావుకు కారణం మాలోతు చరణ్ సింగ్, సన్ ఆఫ్ దస్రు బిలానాయక్ గారు మరియు మాలోతు మోహన్ గారు మరియు పై అధికారులు. నా పిల్లలకు గౌరవ శాసనసభ్యులు కాపాడాలి, పై అధికారులు నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా. ఇట్లు మీ కల్పన, జూనియర్ అసిస్టెంట్ నల్లబెల్లి. మొత్తానికి అక్కడ ఎమ్మెల్యే అండదండలతోటి నేను ఎమ్మెల్యే మనిషిని, నేను అడిగినట్టు పనిచేయాలా, నేను తీసుకొచ్చిన వాళ్ళకు పనిచేయాలా, లైంగికంగా చేయేస్తే చూడనట్టు ఊరుకోవాలా, పిలిస్తే రావాలా, ఎందుకంటే అధికార పార్టీలో నాయకులం కదా అన్నట్టు బిహేవ్ చేస్తే చెప్పు తీసుకొని వాళ్ళని కొట్టాలా, బట్టలు కూడా తీసి నడు రోడ్డు మీద నిలబెట్టాలా. సావడం ఏంది? నువ్వు వస్తే నీ స్థానంలో ఇంకొక అమ్మాయి వస్తుంది, దాన్ని అట్నే చేస్తారు కదా. ఆడపిల్లలు అంత బలహీనులా? ఎవడో బెదిరిస్తే చచ్చిపోయేంత. అరే చదువుకొని తెలివితేటలతో ఈ ఉద్యోగం దాకా వచ్చుంటావు కదా, చదువుకునే రోజుల నుంచి ఇలాంటి మృగాలను ఎంతోమందిని చూసి ఉంటావు కదా. ఎడబోయింది ఆ ధైర్యం? ఎడబోయింది? చెప్పు తీసి పట్ట కొట్టి అధికారంలో ఉన్న పార్టీ అయితే ఆడదంటే బొమ్మారా? ఏ నాయకుడికి చెప్తే ఏం జరుగుద్ది? నిన్ను నీ నాయకుడిని ఓటు అనే దాంతో బొంద పెడతాం ఇలాంటివి చేస్తే. ఖబర్దార్,
అని కాలర్ పట్టుకొని ఎంతోమంది అమ్మాయిలకు ఆదర్శంగా నిలబడాల్సిన నువ్వు ఎందుకమ్మా ఆత్మహత్య ప్రయత్నం చేసేది? నీ బిడ్డలు ఏం కావాలా? ఈ సమాజం నీ బిడ్డల్ని బ్రతకనిస్తుందా నువ్వు ఆత్మహత్య చేసుకుంటే? లేదా నీ స్థానంలో వచ్చే మరో అమ్మాయిని రక్షించగలుగుద్దా నువ్వు ధైర్యంగా నిలబడి ఉంటే? నీలాగా వాడి వల్ల వేధింపులకు గురవుతున్న ఎంతోమంది అమ్మాయిలు నీ వెనక వచ్చి నిలబడేవాళ్ళు. ఈరోజు నేను ఆదర్శంగా చెప్పుకునే వాళ్ళం. నాకు నచ్చలేదు. నాకే కదా ఈ వీడియో చూస్తున్న చాలామందికి నచ్చి ఉండదు. చచ్చిపోవడం పిరికితనం. ఈరోజు దేవుడు అన్యాయం చేసి ఏమంటారు శారీరకంగా శరీర భాగాలు లేకుండా పుట్టించిన వాళ్ళు కూడా ప్రపంచంతో పోరాడి వాళ్ళు ఏంటి అనే సత్తా చూపించుకుంటారు. అన్నీ బాగున్నా మనం ఎందుకు చచ్చిపోవాలి? ఎవడో వేధించటం వల్ల. అది కూడా ఇంకో వేరే కారణం కాదు, మనోళ్ళ కోసం కాదు. ఎవడో ఒక యదవ పిశాచి మానవ మృగం వాడి కోసం మన కుటుంబానికి మనం అన్యాయం చేస్తామా? చెప్తున్నా, ఆడపిల్లలు ఎవరైనా సరే భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు భయపడుతున్నా కొద్దీ ఈ సమాజం నిన్ను భయపెడుతుంది. ఒక్కసారి నిలబడి పోరాడి చూడు. మా అంటే ఏమైంది, చెప్పు తీసుకొని కొడితే దీని మీద ఒక ఏమంటారు ఎందుకు కొట్టినావు అని ఒక ఎంక్వైరీ పెడతారు. పెట్టని, తప్పు చేయలే కదా, ఆడు తప్పేందని ప్రపంచం ముందుకు వస్తుంది కదా. నువ్వు చచ్చినాక నీకు సపోర్ట్గా నిలబడే వాళ్ళు ఉండరేమో, కానీ నువ్వు బ్రతికి పోరాడుతుంటే నీ వెనక సపోర్ట్గా నిలబడే వాళ్ళు చాలామంది ఉంటారు నీలో నిజాయితీ ఉంటే. కాబట్టి చావే అన్నిటికీ పరిష్కారం అనుకోకండి. ముఖ్యంగా ఆడవాళ్ళకు తెలుసు ఒక బిడ్డకు జన్మనివ్వాలి అంటే ఎంత కష్టం అనేది. అంత కష్టపడి తల్లి మనకు ఒక జన్మనిచ్చినప్పుడు ఆ జన్మకు సార్థకత లేకుండా ఎవడి కోసమో ఆ ప్రాణాన్ని తీసేసి మన బిడ్డలకు అమ్మతనాన్ని దూర చేయడం, మన తల్లిదండ్రులకు కడుపు కోత మిగల్చడం, మన అనుకున్న వాళ్లకు బాధను రగిలించడం ఎంతవరకు న్యాయం? అదేనా మనం నేర్చుకుంది ఈ దేశంలో? ఝాన్సీ లక్ష్మీబాయి వారసులం మనం ఇక్కడ, రాణి రుద్రమాదేవి వారసులం మనం ఇక్కడ. అలాంటి వాళ్ళని చూసి తప్పు చేసేటోడిని కాలర్ పట్టుకొని బయటికి గుంజే స్థితిలో ఉండాలి. అంతేగాని తప్పు చేసినోడు శంషేర్గా కాలర్ ఎగరేసుకొని తిరుగుతుంటే వాడి వేధింపులు భరించలేక మనం చచ్చిపోవడం ఏంటి? పిరికి పందుతనం. ఇంకెవ్వరూ అలా చేయొద్దు. ఇది వార్నింగే అనుకోండి, లేకపోతే ఒక మంచి విషయమే చెప్తున్నాను అనుకోండి, ఎలాగైనా తీసుకోండి. ఆత్మహత్య దేనికి పరిష్కారం కాదు. నిలబడి పోరాడండి. ఆ గెలుపు ఎంత బాగుంటుందో ఒక్కసారి ఆస్వాదించండి. ఇలా నిలబడి గెలిచిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను చెప్పిన మాటలు కరెక్టా కాదా కూడా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మళ్ళీ చెప్తున్నానండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. అండ్ మీరు చేసే సబ్స్క్రిప్షనే మన ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తుంది. అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతూ ఉంటాయి. ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్ని ముందుండి నడిపిస్తారు అని ఆశిస్తున్నాను. నడిపించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.